నమస్తే ఫ్రెండ్స్, జిఐఎస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ రోజున మనము తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే గూగుల్ ఎర్త్లో నుంచి ఎలివేషన్ వాల్యూస్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని సపరేట్గా షేప్ ఫైల్ ఎలా తయారు చేసుకుంటాం అనేది మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సో దీనికి స్ట్రైట్ అవే మనం ముందు ఏం చేయాలంటే గూగుల్ ఎర్త్ ఓపెన్ చేసేసుకుందాం. గూగుల్ ఎర్త్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన లొకేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక చిన్న లొకేషన్ ఐడెంటిఫై చేసుకున్నాను, హిల్లీ ఏరియా తీసుకున్నాను, మనకి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఇది విజయవాడకి దగ్గరలో ఉన్న చిన్న హిల్లీ ఏరియా. సో ఈ వాల్యూస్ని మనం ఇక్కడ కనిపిస్తున్న మనకి ఈ హిల్ టెరైన్ది మనము హైట్స్ ఏంటిది అనేది మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో దానికి మనం ముందు ఏం చేయాలంటే మనం ఒక పాత్ క్రియేట్ చేయాలి. సో పాత్ క్రియేట్ చేయాలి, దానికి ఒక నేమ్ ఇవ్వండి. ఓకే, తర్వాత ఓకే కలర్ చూస్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ ఉన్న హైట్ మనకి తెలియాలి. సో మనము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ని ఎక్కువగా మనము తీసుకుందాం. ఓకే, సో ఇలాగ మనం ఒక పాత్ అనేది క్రియేట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనము కేఎంఎల్ లాగా మనం సేవ్ చేసుకోవాలి. ఓకే, ఇది కేఎంఎల్ ఫైల్ కింద ఫర్ ఎలివేషన్ అని ఉందిగా, సేమ్ ఫైల్ నేమ్ తోటి నేను ఒక ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలనంటే జీపీఎస్ విజువలైజర్ అని ఒక సైట్ ఉంటుంది. ఈ సైట్లోకి వచ్చి మనము ఇక్కడ మనకి మోర్ ఎలివేషన్ కవరేజ్ అని ఉంటుంది, చూసారా? ఇక్కడ మనకి డిజిటల్ ఎలివేషన్ మోడల్ డిఎం ఫైల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే, లేదా డైరెక్ట్గా gpsvisualizer.com బై ఎలివేషన్ అని టైప్ చేసేయని మనం డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తాం. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనము ఇంతకుముందు సేవ్ చేసిన ఎలివేషన్ వాల్యూస్ని కేఎంఎల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అవుట్పుట్ చూసారా, జీపీఎక్స్ ఫైల్ అని ఉంది. దీన్ని ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ అని పెట్టండి. ప్లెయిన్ టెక్స్ట్ అంటే మనకి టెక్స్ట్లో వచ్చేస్తుంది అది. ఇక్కడ కన్వర్ట్ అండ్ యాడ్ ఎలివేషన్ అనండి, క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూసారు కదా, మనం ఇంతకుముందు ఇక్కడ గూగుల్ ఎర్త్లో మనం క్రియేట్ చేసిన లైన్స్కి దానికి సంబంధించిన వాల్యూస్ వచ్చేసినాయి. ఇక్కడ చూడండి, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఆల్టిట్యూడ్. ఈ ఆల్టిట్యూడ్ అనేది మనకి హైట్ అనమాట. ఓకే, ఎలివేషన్ వాల్యూ, సారీ. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూడండి, క్లిక్ టు డౌన్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేసేయండి. మనకి టెక్స్ట్ ఫార్మాట్లో ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇది మనకి టెక్స్ట్ ఫార్మాట్లో ఓపెన్ అయిపోయింది. డన్. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామనంటే దీన్ని మనము ఎక్సెల్లో ఓపెన్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం దీన్ని షేప్ ఫైల్ తయారు చేసుకోవాలి కాబట్టి షేప్ ఫైల్కి మనము క్రియేట్ చేసుకోవాలంటే మనకి అది సిఎస్విలో ఉంటే మనకి పాయింట్ ఫైల్ కింద కన్వర్ట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో అందుకని చెప్పి మనము ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేసేసి, ఎక్సెల్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న నోట్ ప్యాడ్ ఉంది కదా, ఈ నోట్ ప్యాడ్లో ఉన్న టెక్స్ట్ ఫైల్ ఉంది కదా, దాన్ని ఇక్కడ మనం డైరెక్ట్గా ఓపెన్ చేద్దాం. PC. Open. Command delimited పెట్టేద్దాం. నెక్స్ట్ ఫినిష్. సో ఇక్కడ మనకి లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఆల్టిట్యూడ్ వచ్చింది. మిగతా ఇవి అవసరం లేదు, మనం తీసేద్దాం స్ట్రైట్ అవే. సో దీన్ని ఇప్పుడు మనము సేవ్ యాజ్ సిఎస్వికి మనం సేవ్ చేసేద్దాం. ఓకే, సిఎస్వి సేమ్ నేమ్తో సేవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు క్యూజిఐఎస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ లేయర్లకు వచ్చి యాడ్ లేయర్,
ఇక్కడ ఫ్రమ్ డిలిమినేటెడ్ టెక్స్ట్ లేయర్ అన్నాను, సెలెక్ట్ చేసాం, బ్రౌజ్, సిఎస్వి సెలెక్ట్ చేసాం. చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా సిఎస్వి తీసేసుకుంది, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసేసుకుంది. ఇక్కడ మనకు కావాల్సిన జియోమెట్రీ ఏంటిదంటే ఈపీఎస్జీ 4326 WGS84 ఉంది కదా, ఇది యూటీఎంలో పెట్టేసింది ఆల్రెడీ బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ కూడా యూటీఎంలోనే ఉంది. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఇది మనం ఇది కూడా చెక్ చేసుకోవడం బెటర్ అనమాట. మనం ఈ లైన్ స్టార్ట్ చేసే ముందు మనం ఇది ఒకసారి ప్రొజెక్షన్ సెట్ చేసుకొని లైన్ క్రియేట్ చేసుకుంటే సేఫ్. ఓకే, సో ఎంత సెట్ అయిపోయింది కాబట్టి ఇంక పెద్దగా మనం చేయాల్సింది ఏం లేదు, యాడ్ అనేస్తాం, క్లోజ్. ఓకే, డన్. ఇప్పుడు ఇది మనకి ఒక్కసారి అట్రిబ్యూట్ ఓపెన్ చేసి చూడండి, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఆల్టిట్యూడ్. ఓకే, ఎక్స్పోర్ట్, సేవ్ ఫీచర్ యాజ్, ఇక్కడ మనం ఇస్త్రీ షేప్ ఫైల్, సేవ్. ఓకే, డన్. పెన్ చూడండి. ఓకే, సో ఇది మనకు కరెక్ట్ లొకేషన్లో పడిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్కసారి మనము మళ్ళీ చూడండి, చూసారా? సో మనకి సేమ్ లొకేషన్లో మనకి డేటా అనేది పడిపోయింది ఇక్కడ. సో మనం ఇలాగా మనం ఎలివేషన్ని మనం ఇలాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో మనం ఇంతకుముందు గీసిన లైన్ కూడా మనం డిస్ప్లే చేసుకుందాం, మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, డన్. సో మనము ఎలివేషన్ డిస్ప్లే చేద్దాం, లేబుల్, ఇక్కడ మన ఆల్టిట్యూడ్ పెట్టేసి టెక్స్ట్. ఓకే, ఓకే, డన్. చూసారు కదా? సో ఈ రకంగా మనము ఎలివేషన్ వాల్యూస్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనము గూగుల్ ఎర్త్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనం షేప్ ఫైల్ లాగా సేవ్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో హోప్ మీకు ఈ ఎక్సర్సైజ్ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.